హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. వెల్కమ్ బ్యాక్ టు ద క్లాస్. ప్రీవియస్ క్లాస్లో మనం కలర్ గ్రేడింగ్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఇప్పుడు దీంట్లో ఇది సెకండ్ వీడియో. ఈరోజు వీడియోలో మనం డావించి రిజాల్వ్లోని కలర్ పేజ్ యొక్క ఇంటర్ఫేస్ గురించి డీటెయిల్గా నేర్చుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒకసారి ఇప్పుడు సాఫ్ట్వేర్లో మనం స్విచ్ అవుతే ఎడిట్ పేజ్లో మనం ఇప్పుడు ఉన్నాం. సో ఇక్కడ చూడవచ్చు మన దగ్గర కొన్ని క్లిప్స్ ఉన్నాయి. మనం కలర్ పేజ్లోకి షిఫ్ట్ అవుదాం. సో ఎడిట్ తర్వాత మనకి ఫ్యూజన్ ఉంటుంది అండ్ ఫ్యూజన్ తర్వాత మనకి డైరెక్ట్లీ కలర్ పేజ్ ఉంటుంది. సో ఇక్కడ కలర్ పేజ్ ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే మనం ఇక్కడ చూడవచ్చు ఈ యొక్క కలర్ పేజ్లోకి మనం షిఫ్ట్ అయిపోయాం. సో ఇక్కడ చూస్తే మన కలర్ పేజ్ యొక్క లేఅవుట్ అనుకోవచ్చు, ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంది. సో దీంట్లో మనం ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇది వచ్చేసి ఓవరాల్ ఇంటర్ఫేస్ అండ్ ఇక్కడ చూడవచ్చు మనకు ఈ ప్రివ్యూ విండో కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీడియా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూస్తే నోట్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ చూస్తే క్లిప్స్ ప్రివ్యూస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూద్దాం, మనం ఇవన్నీ నేర్చుకుంటాం. అండ్ ఇక్కడ కలర్ వీల్స్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని స్కోప్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాప్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఈచ్ అండ్ ఇండివిజువల్ టూల్స్ ఏమేమి ఉన్నాయో మనకి ఆప్షన్స్ అవన్నీ ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనకి గ్యాలరీ అనే ఆప్షన్ ఉంది. సో ఈ గ్యాలరీ ఒకసారి దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఒక మన మీడియా పూల్ లైబ్రరీ వస్తుంది కదా, ఆ విధంగా వచ్చింది. సో ఇక్కడ చూస్తే మనకి ఈ ఆప్షన్ ఇది ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ హైడ్ అన్హైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టిల్స్, సెకండ్ పవర్ గ్రేడ్స్ అండ్ టైమ్ లైన్స్. సో ఇప్పుడు మనం దీంట్లో 1 by 1 ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్టిల్స్ అని ఉంది కదా, ఈ స్టిల్స్ అనేవి మనకి మన యొక్క కలర్ గ్రేడెడ్ ఫుటేజ్ ఉంటుంది కదా, ఏదైనా కలర్ గ్రేడ్ మనం చేసిన ఫుటేజ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క స్టిల్ని మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అండ్ అది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ క్లిప్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ క్లిప్ పైన మనం ఆల్రెడీ కలర్ గ్రేడింగ్ చేసాము అండ్ ఇదంతా దానికి సంబంధించిన నోట్ ట్రీ. సో ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడైతే ఈ స్టిల్ని మనం ఇక్కడ క్యాప్చర్ చేసి ఇక్కడ సేవ్ చేసుకుంటామో ఓన్లీ అది ఇమేజ్ ఒకటే కాదు, దాంతోపాటు ఉన్న నోట్ ట్రీ ఇన్ఫర్మేషన్ ఏదైతే కలర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మొత్తం సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ ఫ్రేమ్లో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేస్తే గ్రాబ్ స్టిల్ అని ఉంది కదా, దీనిపైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఈ స్టిల్ అనేది సేవ్ అయిపోయింది. దీనికి మనం కావాలంటే మనం లేబుల్ కూడా ఇచ్చుకోవచ్చు. దీనికి ఈ ఫుటేజ్ ఉంది కదా, దీని యొక్క స్టిల్ కూడా మనం అలాగే ఇక్కడ తీసుకున్నాం. సో ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఇది గ్రేడెడ్ ఫుటేజ్. సో మనం దీంట్లో ఇవన్నీ అప్లై చేసాము అండ్ నెక్స్ట్ దీంట్లో మనం ఏం చేద్దామంటే మనము ఏదైనా వేరే ఒక క్లిప్ తీసుకుందాం ఇక్కడ. సో ఇక్కడ మీడియా పూల్లో ఎడిట్ పేజ్లోకి వెళ్ళి మీడియా పూల్లో ఈ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ని ఇక్కడ పెడదాం. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ అన్గ్రేడెడ్ ఫుటేజ్ ఉంది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ఫుటేజ్ మనం తీసుకున్నాం కదా, ఇక్కడ దీనిపైన ఇక్కడ హోవర్ చేస్తే చూడవచ్చు మనకి ఆల్రెడీ మన ప్రీవియస్ లుక్ ఏదైతే ఉందో అది దీంట్లో షో చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఇది మనం రిమూవ్ చేస్తే మనకి ఫ్లాట్గా ఉంది. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా ఈ టాపిక్ గురించి. సో ఇక్కడ చూడవచ్చు ఈ కలర్ ఇన్ఫర్మేషన్ మొత్తం దీంట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ దీనిపైన చేస్తే ఇక్కడ చూడవచ్చు ఈ ఫుటేజ్ కూడా మనకి కలర్ గ్రేడ్ ఆటోమేటికల్లీ అయిపోయింది. సో ఇక్కడ మనం స్టార్టింగ్ నుంచి ఏం చేయలేదు, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాము ఈ స్టిల్ని. సో ఇప్పుడు దాంట్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది దీంట్లో తీసేసుకుంది. సో ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే మనం చాలాసార్లు సేమ్ ఫుటేజ్ అవైలబుల్ ఉంటుంది కదా, లైక్ పాడ్కాస్ట్కి సంబంధించింది, టాకింగ్ హెడ్ ఇలాంటివి మనం కట్ చేసినప్పుడు మనకి సిమిలర్ కలర్ గ్రేడింగే అవసరం పడుతుంది కాబట్టి అలాంటి టైంలో మనకి స్టిల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దీని గురించి ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటాం. బట్ ఇది ఎందుకు అంత డీప్గా చెప్తున్నానంటే ఇది మనము రెగ్యులర్లీ యూజ్ చేస్తాం మన డావించి రిజాల్వ్ సాఫ్ట్వేర్లో అండ్ ఇది వెరీ పవర్ఫుల్ టూల్. అండ్ సేమ్ ఈ పవర్ గ్రేడ్ కూడా. సో పవర్ గ్రేడ్ కూడా ఏంటంటే మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టిల్స్ ఏంటంటే మనకి ఆ ప్రాజెక్ట్లోనే షో అవుతుంది. బట్ ఈ పవర్ గ్రేడ్స్లో ఏంటంటే ఇప్పుడు మనకి నోట్ ట్రీ ఉంది కదా, ఈ స్ట్రక్చర్ మనం ఎవ్రీ టైం ఒక టాకింగ్ హెడ్ వీడియో చేస్తున్నప్పుడు మనం సిమిలర్ కలర్ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాం అనుకోండి, కలర్ గ్రేడ్ ప్యాలెట్. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి సేమ్ ప్రాజెక్ట్ లైబ్రరీలోనే మనం మల్టిపుల్
ప్రాజెక్ట్స్ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు మనకి ఈ నోట్ ట్రీస్ అంతా కామన్గానే ఉంటుంది. ఇప్పుడు సపోజ్ నేను ఈ టాకింగ్ హెడ్ వీడియో చేస్తున్నాను అనుకోండి, సో ఈ టాకింగ్ హెడ్ వీడియోస్ నేను నెక్స్ట్ టైం ఏదైనా యూజ్ చేసినా కూడా సేమ్ లైటింగ్ అండ్ సేమ్ పొజిషన్ ఉంటుంది కాబట్టి మనం ఎవ్రీ టైం కలర్ గ్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మనం మన యొక్క టెంప్లెట్ ఏదైతే ఉంటుందో కలర్ గ్రేడెడ్ టెంప్లెట్, దాన్ని మనం పవర్ గ్రేడ్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, ఇది కూడా మనం ఆల్రెడీ అలాగే సేవ్ చేసి ఉంచాం. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏం లేదు, ఇవన్నీ డీటెయిల్గా మనం మళ్ళీ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ ఒక ఓవర్ వ్యూ మాత్రమే చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి టైమ్ లైన్ చూస్తే ఇక్కడ మనకి ఇప్పుడు కరెంట్లీ ఇది టైమ్ లైన్ 1 ఉంది కదా, సో టైమ్ లైన్ 2 కూడా మనకి దీంట్లో ఉంది. ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ టైమ్ లైన్ 1 ఉంది కదా, టైమ్ లైన్ 2 షిఫ్ట్ అయితే ఇక్కడ చూడవచ్చు ఇది టైమ్ లైన్ 2. సో ఇక్కడ మళ్ళీ దీంట్లో కూడా అన్గ్రేడెడ్ ఫుటేజ్ ఉంది కదా, ఇక్కడ చూడవచ్చు ఈ టైమ్ లైన్ 2 మీద షిఫ్ట్ అయితే ఓన్లీ 2 క్లిప్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ టైమ్ లైన్ 2లో మనకి ఈ 2 క్లిప్సే ఉన్నాయి కదా, దీంట్లో కూడా పవర్ గ్రేడ్స్ మనకు సేవ్ అయి ఉన్నాయి కదా, ఇక్కడ చూడవచ్చు. అగైన్ మనం ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఈ విధంగా పవర్ గ్రేడ్ నుంచి డైరెక్ట్ ఫుటేజ్ వచ్చేసింది. సో ఈ విధంగా మనకి పవర్ గ్రేడ్స్ అండ్ స్టిల్స్ వర్క్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ అండూ చేశాను నేను మళ్ళీ. అండ్ టైమ్ లైన్స్ అంటే మనం మల్టిపుల్ టైమ్ లైన్స్ ఉంటే ఆ టైమ్ లైన్స్లోకి స్విచ్ అవ్వచ్చు, దాని ప్రకారంగా మనం ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇవన్నీ ఈ యొక్క థంబ్నెయిల్ ప్రివ్యూ ఆప్షన్, ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంది. అండ్ డ్రాప్ డౌన్లో మనకి ఏ టైప్ ఆఫ్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్స్లో ఈ విధంగా వస్తుంది. తర్వాత థంబ్నెయిల్ వ్యూనా లిస్ట్ వ్యూనా ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సెర్చ్ చేసుకోవచ్చు. మనకు మల్టిపుల్ క్లిప్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం రీనేమ్తోని సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే గ్యాలరీ వ్యూ అని ఉంది కదా, ఇది మనం దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇండివిజువల్గా ఇది అన్డాక్ అయిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ మనకు సెకండరీ మానిటర్ ఉంటే దాంట్లో మనం దీన్ని మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని మనం కట్ చేసేస్తే ఇది వెళ్ళిపోతుంది, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సో ఇవన్నీ మనకి కరెంట్లీ అవసరం లేదు. సో ఇక్కడ గ్యాలరీస్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ లట్స్ ఆప్షన్ ఉంది. సో లట్స్ ఆప్షన్ ఏంటంటే మనకి సో ఏదైతే మనం ఇందాక మాన్యువల్లీ చేసామో అలాంటి కస్టమ్ లట్స్ కొన్ని ఉంటాయి. సో ఇక్కడ సాఫ్ట్వేర్ ఏంటంటే మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ ఇస్తాయి. ఏదైతే మార్కెట్లో నౌన్ బ్రాండ్స్ ఉంటాయో, యారీ కానీ మూవీస్కి సంబంధించిన కెమెరాస్కి కావచ్చు, లేదంటే వేరే మనకి కస్టమ్ ఇక్కడ ఫిలిం లుక్స్ అని ఉంది కదా, ఇదంతా కస్టమ్ లట్స్ అనమాట. లట్స్ అంటే యాక్చువల్లీ మీనింగ్ ఏంటంటే లుకప్ టేబుల్ అని చెప్పేసి అంటాం. ఇవి మనం కలర్ పేజ్లో చాలా ఫ్రీక్వెంట్లీ యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకి అన్ని కెమెరాస్కి సంబంధించిన లట్స్ అనేవి ఉంటాయి మోస్ట్లీ. ఇక్కడ చూడవచ్చు పానాసోనిక్, రెడ్, శాంసంగ్, సోనీ ఇవన్నీ ఉన్నాయి కదా, DJI, DCI ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకి లట్స్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు కస్టమ్ లట్స్ ఉంటాయి. సో వేరే వాళ్ళు క్రియేట్ చేసినవి కూడా మనం డౌన్లోడ్ చేసుకుంటే దీంట్లో కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ ఫిలిం లుక్స్ అని ఉంది కదా, ఇది ఆల్రెడీ కస్టమ్ లట్ ప్యాక్ అనమాట. సో ఈ విధంగా మనకి లట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు, దీనిపైన ఇది హోవర్ చేస్తే దీని యొక్క ప్రివ్యూ దీంట్లో కనబడుతుంది. మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన మీడియా పూల్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటుంది. మనకి ఎలాగైతే వేరే పేజెస్ అన్నిట్లో మీడియా పూల్ అవైలబుల్ ఉందో దీంట్లో కూడా మనకి మీడియా పూల్ అవైలబుల్ ఉంటుంది. దాంట్లో కూడా ఇక్కడ మాస్టర్ బిన్స్ ఉంది, అండ్ దాని తర్వాత స్మార్ట్ బిన్స్ ఉంది, పవర్ బిన్స్, ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. బట్ మోస్ట్లీ మనం కలర్ పేజ్లో ఈ మీడియా పూల్ని ఎక్కువ యూజ్ చేయము, బట్ దీంట్లో ఆప్షన్ ఉంటుంది. మనం మోస్ట్లీ దీన్ని డిజేబుల్ చేసుకోవడమే బెస్ట్. సో ఇక్కడ నేను డిజేబుల్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ చూడవచ్చు, మనకి క్లిప్స్ అని ఉంది కదా, ఈ క్లిప్స్ అనేది ఏంటంటే ఇక్కడ నేను డిజేబుల్ చేస్తే ఇక్కడ ఈ ప్లేస్లో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న క్లిప్స్ అనేవి హైడ్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు దీన్ని టర్న్ ఆన్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనకి ఈ క్లిప్స్ అనేది విజిబుల్ ఉంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మనకు ఎప్పుడైతే ఫైనల్ ఎడిట్ అయిపోతుందో మనం కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్లిప్ అనేది మనకి ఇక్కడ టైమ్ లైన్లో చూపిస్తుంది, ఈ క్లిప్స్ వైజ్గా చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు క్లిప్ 1, క్లిప్ 2 అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది. అండ్ దీని యొక్క ఫుటేజ్ యొక్క డీటెయిల్స్ కూడా మనకు కనబడుతుంది. దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే హైడ్ కూడా అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడవచ్చు మళ్ళీ మనం డబుల్ క్లిక్ ఇస్తే ఈ క్లిప్ యొక్క నేమ్ ఏంటి అనేది చూపిస్తుంది. మళ్ళీ దీనిపైన డబుల్ క్లిక్ చేస్తే మనకి
దీని యొక్క ఒరిజినల్ ఫుటేజ్ యొక్క డీటెయిల్స్ కూడా మనకి కనబడుతుంది. అండ్ ఈ విధంగా మనకి ఈ క్లిప్స్ యొక్క సెక్షన్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ క్లిప్స్ దగ్గర మనకి డ్రాప్ డౌన్ మెనూ కూడా ఉంది. దీంట్లో చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఆల్ క్లిప్స్లో ఆప్షన్ ఉంది. సెలెక్టెడ్ క్లిప్స్ అంటే ఇది ఒకటే చూపిస్తుంది, రిమైనింగ్ హైడ్ అయిపోయింది. బట్ మనం మోస్ట్లీ ఆల్ క్లిప్స్ మీదనే సెలెక్ట్ చేసి ఉంచుతాం, ఎందుకంటే మనం అన్ని క్లిప్స్ చూడాలి కాబట్టి అలా చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు ఈ కలర్ ట్యాబ్లో ఒకటి అబ్జర్వ్ చేద్దాం మనం. ఇప్పుడు మన స్టిల్స్ ఉన్నాయి కదా, ఈ స్టిల్స్లో మనం ఈ కలర్ గ్రేడ్ దీనికి అప్లై చేద్దాం. నేను డ్రాగ్ చేస్తున్నాను స్టిల్, దీనిపైన అప్లై చేస్తే ఇక్కడ ఇది మొత్తం వచ్చేసింది. అండ్ ఇక్కడ మనం నోటీస్ చేయొచ్చు, ఏదైతే గ్రేడెడ్ ఫుటేజ్ ఉందో మనకు వేరేలాగా ఇక్కడ కూడా మనకి గ్రేడ్ అయినట్టుగా కనబడుతుంది. అండ్ ఇది అన్గ్రేడెడ్ ఫుటేజ్, మనకు ఆల్రెడీ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇక్కడ మనకి ఈ నంబరింగ్ ఉంది కదా, సో ఇక్కడ 01 అనే దగ్గర మనకి ఇది కలర్లో వచ్చేసింది. అండ్ ఇక్కడ చూస్తే ఇది మనకి గ్రేడ్ అవుట్ అయింది, అంటే బ్లాక్ అండ్ వైట్లో కనబడుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం అండూ చేసామనుకోండి, ఇక్కడ చూడవచ్చు మనకి మళ్ళీ ఇది గ్రేడ్ అవుట్ అయిపోయింది. సో అగైన్ దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇక్కడ సెట్ అయిపోయింది. సో ఈ విధంగా మనం దీంట్లో కూడా ఏదైనా క్లిప్స్ మనం మర్చిపోయినామా అనుకోండి, ఇక్కడ ఈ విధంగా కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి క్లిప్స్ యొక్క సెక్షన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ బేసిక్ సెట్టింగ్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసిందే. ఇదంతా ప్రివ్యూ విండో, దీంట్లో మనకి ప్లే, పాజ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి. లూప్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ క్వాలిఫైయర్, పవర్ విండోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. దీన్ని మనం ఫర్దర్గా డిస్కస్ చేస్తాం వీటి గురించి కూడా. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే, మనకి ఇమేజ్ వైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇమేజ్ వైప్ ఆప్షన్ ఏంటి అంటే, సపోజ్ మనం దీన్ని అండూ చేద్దాం ఫస్ట్. ఇక్కడ అండూ చేస్తే ఇక్కడ చూడవచ్చు, మనం ఇమేజ్ వైప్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది ఏదైతే ఉందో కలర్ గ్రేడెడ్ ఇమేజ్, దీంట్లో ఫ్రేమ్ అనేది మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వర్టికల్గా చేసుకోవచ్చు, హారిజాంటల్ అండ్ మనం యాంగిల్లో చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ దీంట్లోనే మనకి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి హైలైట్స్ అని ఉంటుంది. ఇక్కడ హైలైట్స్ అంటే ఈ ఫుటేజ్ ఉంది కదా, దీనిపైన మనం హైలైట్ ఆన్ చేసుకుంటే ఇక్కడ చూడవచ్చు మన స్కిన్ టోన్స్ ఇక్కడ సెలెక్ట్ అయినాయి. సో ఈ విధంగా మనం ఇంకా దీనిలో అడ్వాన్స్డ్గా మనం ఫర్దర్ వీడియోస్లో నేర్చుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ ఏ ఆప్షన్ దేనికి యూజ్ అవుతుంది అనేది చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి టైమ్ లైన్ మనం స్విచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రీవియస్లీ కూడా దీని గురించి డిస్కస్ చేసాము, ఈ ఐకాన్ గురించి. ఇదేంటంటే మనకి కలర్ గ్రేడ్స్ అండ్ ఫ్యూజన్ ఎఫెక్ట్స్ని బైపాస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా మనకి హెవీ విజువల్ ఎఫెక్ట్స్ చేయడం కానీ, లేదంటే కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత మన సిస్టమ్ యొక్క పర్ఫార్మెన్స్ స్లో అవుతుంది కాబట్టి, అలాంటప్పుడు మనం ఇలా బైపాస్ చేసి వేరే వర్క్స్ చేసుకొని తర్వాత మనం మొత్తం కంప్లీట్ వర్క్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఎనేబుల్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది బైపాస్ ఆప్షన్. దీన్ని ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇక్కడ చూడవచ్చు, దీనిపైన కలర్ గ్రేడింగ్ చేయడానికి ఇన్ని నోడ్స్ అనేవి మనకి యూజ్ అయినాయి అనమాట. సో ఇదంతా చూసి మనం ఏం దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఇన్ని నోట్స్ చూసేసరికి కొద్దిగా ఇంటిమిడేటింగ్గా ఉండొచ్చు, బట్ ఇదంతా ఏమి ఉండదు. దీంట్లో ఏంటంటే మనం ఒక్కొక్క టాస్క్కి ఒక్కొక్క నోడ్ని యాడ్ చేసుకుంటాం కాబట్టి ఇన్ని నోడ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. సో ఇది నోడ్ ట్రీ. సో దీంట్లోనే మనకి ఇక్కడ కర్సర్ ఉంది కదా, పాయింటర్, అండ్ ఇక్కడ హ్యాండ్ మోడ్ ఉంది కదా. ఈ హ్యాండ్ మోడ్ ఏంటంటే మన యొక్క నోడ్ ట్రీని మనం మూవ్ చేయడానికి ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఇప్పుడు పాయింటర్ మోడే తీసుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తే యాడ్ సీరియల్, ప్యారలల్ అండ్ లేయర్ నోడ్స్ ఉంది కదా, ఇవన్నీ మనం ఫర్దర్గా చూస్తాం. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్లిప్ ఆప్షన్ అని ఉంది కదా, క్లిప్ అండ్ టైమ్ లైన్ మెథడ్. అండ్ ఇక్కడ కూడా 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ క్లిప్లో సెలెక్ట్ అయి ఉంది ఇది, అండ్ ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తే ఇది టైమ్ లైన్లో సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఇది క్లిప్ అండ్ టైమ్ లైన్ ఏంటంటే, మనము ఏదైనా కలర్ గ్రేడింగ్ చేస్తున్నప్పుడు క్లిప్ మోడ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనము ఆ పర్టికులర్ ఏదైతే సెలెక్టెడ్ క్లిప్ ఉంటుందో దానిపైన మాత్రమే ఆ కలర్ గ్రేడింగ్ అనేది మనం ఏదైతే అడ్జస్ట్మెంట్ చేస్తామో అది అప్లై అవుతుంది. అండ్ మనం టైమ్ లైన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనం ఏదైతే కలర్ గ్రేడింగ్ మనం యాడ్ చేస్తామో అది మన మొత్తం క్లిప్స్ ఉంటాయి కదా టైమ్ లైన్లో ఎంత ఇది చేస్తామో మనం
ఆ క్లిప్స్ అన్నిటికీ అది అప్లై అవుతుంది. ఫర్ సపోజ్ మనకి ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 క్లిప్స్లలో దీన్ని ఫస్ట్ ఇక్కడ రీసెట్ చేసేద్దాం. సో ఇప్పుడు చూడవచ్చు మనం ఈ రెండింటిని రీసెట్ చేసేసాము. అండ్ ఇప్పుడు దీన్ని మనం టైమ్ లైన్లో తీసుకుంటే, సో ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనం ఈ టైమ్ లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఈ టైమ్ లైన్ మోడ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం ఒక లట్ అప్లై చేస్తే అది ఆ రెండిటికి అప్లై అవుతుంది. సపోజ్ ఒక ఏదైనా లట్ తీసుకుందాం మనం. సపోజ్ దీంట్లో మనం ఏదైనా ఒక లట్ తీసుకుందాం. ఇక్కడ చూడవచ్చు ఈ గ్రీన్ టైప్ ప్యాలెట్ ఉంది కదా, దీంట్లో అప్లై చేస్తే ఇక్కడ సెకండ్ క్లిప్లో కూడా ఇక్కడ చూడవచ్చు మనకి ఆ గ్రీన్ కలర్ లట్ అనేది దీనికి కూడా అప్లై అయిపోయింది. సో ఇక్కడ మనం దీనికి మాత్రమే అప్లై చేసాం, బట్ దీంట్లో కూడా ఇది అప్లై అయిపోయింది. ఇప్పుడు అదే మనం దీన్ని అండూ చేసేసి ఇక్కడ చూడవచ్చు రెండిట్లో ఇదే. అదే ఇప్పుడు క్లిప్లో తీసుకుంటే మనకి దేనిపైన సెలెక్ట్ చేస్తే అదే అవుతుంది. ఇక్కడ చూడవచ్చు దీనికి అయింది, దీనికి అవ్వలేదు. సో ఇదే డిఫరెన్స్ అనమాట క్లిప్కి అండ్ టైమ్ లైన్కి. సో ఇది ఎప్పుడు యూస్ఫుల్ అవుతుంది మనకి అంటే, ఎప్పుడైతే మనం సేమ్ టెంపరేచర్ అండ్ సేమ్ సెట్టింగ్స్, లైక్ ఇప్పుడు ఈ టాకింగ్ హెడ్ వీడియో ఎలాగైతే ఉందో అలాంటి టైంలో మనం టైమ్ లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక లొకేషన్ నుంచి మరొక లొకేషన్కి చేంజ్ అవుతుంది, లేదంటే వేరే కలర్ టెంప్లెట్ అవసరం పడుతుంది అంటే అలాంటప్పుడు మనం క్లిప్ మెథడ్స్లో యూజ్ చేస్తాం. సో మోస్ట్లీ మనం క్లిప్ మెథడ్నే యూజ్ చేస్తాం, బట్ రెండు యూజ్ చేసుకోవచ్చు. సో ఒకసారి టైమ్ లైన్ 1లో మనకి ఎక్కువ క్లిప్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో చూద్దాం. సో ఈ ఆప్షన్స్ అయిపోయినాయి కదా, ఫస్ట్ దీన్ని మన లట్స్ని ఆఫ్ చేసేస్తే ఇప్పుడు ఈ ఆప్షన్స్ దగ్గర ఈ క్లిప్స్ తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి ఈ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, క్విక్ ఎక్స్పోర్ట్ అనేది మనం దీంట్లో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ టైమ్ లైన్ ప్రివ్యూ కూడా ఉంటుంది. ఈ టైమ్ లైన్ ప్రివ్యూ ఏంటి అంటే, మనకి ఏదైతే మన ఎడిట్ ట్యాబ్లో ఏదైతే ఈ టైమ్ లైన్ ప్రివ్యూ ఉంటుందో సేమ్ ప్రివ్యూ మనకి కలర్ పేజ్లో కూడా ఇక్కడ విజిబుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్లిప్ ప్రివ్యూ ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టైమ్ లైన్ ప్రివ్యూ కూడా ఉంది. సో మల్టిపుల్ క్లిప్స్ ఉంటాయి మనకి, చాలా సపోజ్ హండ్రెడ్స్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి అనుకోండి. సో అలాంటప్పుడు చాలా డీటెయిల్డ్గా వర్క్ చేయాలంటే అలాంటప్పుడు ఇది యూజ్ చేస్తాం, అదర్వైజ్ దీని యొక్క రిక్వైర్మెంట్ ఉండదు. అండ్ ఇది ప్లేస్ కన్జ్యూమింగ్ కాబట్టి దీన్ని మనం డిజేబుల్ చేసుకోవడమే బెటర్, ఎందుకంటే మనకు ఆల్రెడీ క్లిప్ వ్యూ ఉంది కాబట్టి దీంట్లోనే మనకు వర్క్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నోట్స్ విండో. ఇది మనం ఆఫ్ చేసేస్తే మన నోట్స్ విండో డిసపియర్ అయిపోతుంది, అండ్ దీన్ని ఎనేబుల్ చేస్తే నోట్స్ విండో అనేది వచ్చేస్తుంది. అండ్ దాని తర్వాత మనకి ఇది వచ్చేసి ఎఫెక్ట్స్ లైబ్రరీ ఉంటుంది దీంట్లో కూడా. సో దీంట్లో ఏమైనా పర్టికులర్ ఎఫెక్ట్ మనకి కావాలి అనుకుంటే మనం దీంట్లో చేసుకోవచ్చు. సపోజ్ ఇది జూమ్ బ్లర్ ఉంది కదా, దీన్ని మనం దీనిపైన సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడవచ్చు మనకి ఆ ఎఫెక్ట్ అనేది వచ్చేసింది. సో ఈ విధంగా మనం ఈ ఎఫెక్ట్స్ని కూడా యూజ్ చేయొచ్చు దీంట్లో. సో క్లాస్ కొద్దిగా లెంతీ అవ్వచ్చు, బట్ ఏంటంటే ఈ ఇంటర్ఫేస్ కొద్దిగా మనకు ఫిమిలియర్ అవ్వడానికి నేను చాలా డీప్గా చెప్తున్నాను. మేబీ ఇంత అవసరం లేదేమో, బట్ కొన్నిసార్లు కొంతమందికి తెలియకపోవచ్చు కదా, సో అందు గురించి అని అంత డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం కావాలంటే దీంట్లో మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఇందాక ఈ బ్లర్ ఆప్షన్ జూమ్ బ్లర్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఫేవరెట్గా చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్టార్ మార్క్ పైన మనం క్లిక్ చేస్తే దీన్ని ఫేవరెట్గా కూడా చేసుకోవచ్చు. ఎఫెక్ట్స్ తర్వాత మనకి ఇక్కడ మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ ఆప్షన్ ఏముంటుందంటే లైట్ బాక్స్ ఉంటుంది. ఈ లైట్ బాక్స్ ఏంటి అంటే, మన ఎన్ని క్లిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో మన యొక్క టైం లైన్లో ఆ అన్ని క్లిప్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో దీంట్లో మనం ఇక్కడ చూడవచ్చు మన యొక్క సపోజ్ ఇవి రెండు డిఫరెంట్ క్లిప్స్ ఉన్నాయనుకోండి. సో ఈ రెండు డిఫరెంట్ క్లిప్స్లో మనకి ఎక్కడైనా కలర్స్ ఒక దాంట్లో ఎక్కువ సాచురేషన్ ఉండి ఒక దాంట్లో తక్కువ ఉంది అని మనకు అనిపిస్తే మనం దాన్ని ఇమ్మీడియట్లీ మనం ఫ్రేమ్ని మ్యాచ్ చేయవచ్చు అనమాట, క్లిప్ని మ్యాచ్ చేసుకోవచ్చు. లేదు కొన్ని అన్గ్రేడెడ్ ఫుటేజెస్ ఉన్నా కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు ఇది గ్రేడెడ్ ఫుటేజ్, ఇది అన్గ్రేడెడ్ ఫుటేజ్. సో ఈ విధంగా మనం డిటెక్ట్ చేసుకొని మళ్ళీ దీంట్లోకి వెళ్తే ఇక్కడ చూడవచ్చు మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీనిపైన గ్రేడింగ్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇది చాలా హెల్ప్ఫుల్ టూల్ ఉంటుంది. ఎప్పుడైతే మనకి మల్టిపుల్ క్లిప్స్ ఉంటాయో, చాలా క్లిప్స్ ఉంటాయో అలాంటప్పుడు మనకి ఇది ఈ లైట్ బాక్స్ అనేది యూజ్ అవుతుంది. సో ఈ పైన పోర్షన్ ఇదంతా అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్లిప్స్ అనేది మనం ఆల్రెడీ తెలుసు. సో ఈ క్లిప్స్ ఏంటంటే మనకి మన ఎడిట్ పేజ్లో ఎన్ని క్లిప్స్ అయితే అవైలబుల్ ఉంటాయో అన్ని క్లిప్స్ మనకి ఇక్కడ విజిబుల్గా ఉంటాయి విత్ టైమ్ స్టాంప్స్. మొత్తం
13 క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ 13 క్లిప్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకి టైం స్టాంప్ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది టూల్ ప్యాలెట్ అంటాం దీన్ని. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టూల్స్ మనం యూజ్ చేస్తాం ఫర్దర్ క్లాసెస్లో. సో ఈ ప్రతి టూల్స్ని మనం మన ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేస్తాం. సో ఈ సెగ్మెంట్ని జనరల్గా మనం ఏంటంటే టూల్ ప్యాలెట్ అని అంటాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ కెమెరా రా అని ఉంది కదా. సో ఏదైతే మన మూవీ కెమెరాస్ అలాంటివి ఉంటాయి కదా, రా ఫుటేజెస్ మనం చేసుకున్నప్పుడు దాంట్లో మన యొక్క ఇన్ఫర్మేషన్ అంటే మన మెటాడేటా లాగా మనం ప్రీవియస్లీ చూసుకున్నాం కదా, అలాంటిదంతా కూడా ఇన్ఫర్మేషన్ దీంట్లో స్టోర్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కలర్ మ్యాచ్ అని ఉంది కదా. సో ఇది ఏంటంటే మన యొక్క యాక్చువల్ కలర్స్ని క్యాలిబ్రేషన్ చేసుకోవడానికి ఇది కలర్ చెక్కర్ ఉంది కదా, ఇది యూజ్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే మనం మన యొక్క ఒరిజినల్ కలర్స్ని యాక్యురేట్గా క్యాలిబ్రేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో ఇది కూడా మనం ఫర్దర్గా చాలా డీప్గా నేర్చుకుంటాం దీని గురించి. అండ్ ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ప్రైమరీస్ అని చెప్పేసి అంటాం. సో ప్రైమరీస్ అనుకోవచ్చు, దీన్ని కలర్ వీల్స్ అని కూడా అంటాం. అండ్ ఇక్కడే మనం మోస్ట్ ఆఫ్ ది వర్క్స్ అనేవి చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడవచ్చు లిఫ్ట్, గామా, గెయిన్ ఉన్నాయి కదా. సో షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఇవన్నీ కూడా దీంట్లో మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనకి ఎలా అయితే మన యొక్క రిక్వైర్మెంట్ ఉంటుందో దాని ప్రకారంగా ఇక్కడ మనం వీటి యొక్క అడ్జస్ట్మెంట్స్ అనేవి చేస్తాం అనమాట. సో మనం ప్రీవియస్ క్లాస్లో అనుకున్నాం కదా, కలర్ కరెక్షన్ అండ్ కలర్ గ్రేడింగ్ అనేది ఆ ప్రాసెస్ మొత్తం ఇక్కడే అవుతుంది. సో ఇక్కడ కలర్ కరెక్షన్ చేస్తాము, దాని తర్వాత కలర్ గ్రేడింగ్ కూడా చేస్తాము. అండ్ సేమ్ ప్రైమరీస్ లాగానే ఇంకో కలర్ వీల్స్ ఏంటంటే HDR కలర్ వీల్స్ అని ఉంటాయి, అంటే హై డైనమిక్ రేంజ్ కలర్ వీల్స్ అని చెప్పేసి అంటాం దీన్ని. సో దీంట్లో కూడా మనం వర్క్స్ చేస్తాం. ఇదేంటంటే ఇంకా కలర్స్ ఇంటెన్స్గా, బ్రైట్గా, ఇంకా అక్యురేట్గా మనం మ్యాచ్ చేయడానికి వీటిని యూజ్ చేస్తాం. దీంట్లో కూడా మనకి డార్క్, షాడో, లైట్ అండ్ గ్లోబల్. ఈ గ్లోబల్ ఏంటంటే మనకి ఓవరాల్ కలర్స్ని మ్యానిపులేట్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది RGB మిక్సర్. వీటి గురించి కూడా మనం ఫర్దర్గా డీటెయిల్గా నేర్చుకుంటాం, ఎందుకంటే ఇవన్నీ ఇన్డెప్త్ టాపిక్స్ కాబట్టి జస్ట్ స్కిప్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మోషన్ ఎఫెక్ట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీంట్లోనే మనం నాయిస్ క్యాన్సిలేషన్, మనకి డావించి రిజాల్వ్ కలర్ పేజ్లో అడ్వాన్స్డ్ కేటగిరీ టూల్స్లో ఇది ఒకటి అనమాట. దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మనకి ఇది ఫ్రీ వర్షన్లో ఉండదు, స్టూడియో వర్షన్లో ఉంటుంది. మనం కొద్దిగా దీంట్లో మ్యానిపులేట్ చేయొచ్చు, బట్ చాలా ఎక్కువ చేయలేము అనమాట. దాని తర్వాత మనకి కస్టమ్ కర్వ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో కూడా ఇక్కడ డౌన్ సైడ్లో మనకి షాడోస్, మిడ్ టోన్స్, హైలైట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు దీన్ని డౌన్ చేస్తే ఇక్కడ ఈ షాడోస్ అండ్ ఇది మిడ్ టోన్స్, ఇది హైలైట్స్. అంటే వైట్స్ని ఇది హైలైట్ చేస్తుంది, ఇదేమో షాడోస్ని ఇంక్రీజ్ చేస్తుంది, ఇదేమో మిడ్ టోన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఈ కస్టమ్ కర్వ్స్ కూడా యూజ్ అవుతుంది. సో దీన్ని అండు చేసేద్దాం. తర్వాత ఇదంతా స్కిన్ టోన్ని మనం మ్యాచ్ చేయడానికి, ఇంకా దీంట్లో పర్టికులర్ ఇండివిజువల్ కలర్స్ని మనం అక్యురేట్గా దీంట్లో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కలర్ వ్యాపర్ ఉంటుంది. ఇదేంటంటే మనం ఒక పర్టికులర్ కలర్ని ఇంకో కలర్తోని రీప్లేస్ చేయొచ్చు. ఈ సెలక్షన్ ఏరియా తీసుకున్నాం కదా, దీన్ని ఇలా ఇంక్రీజ్ చేస్తే ఈ విధంగా మనకి కలర్ అనేది సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడవచ్చు మనకి ఒక సపరేట్ ఒక గ్రీనిష్ కలర్, మన ఏదైతే హాలీవుడ్ రేంజ్ కలర్ ఉంటుందో ఆ విధంగా మనకి దీంట్లో వచ్చింది. సో ఇవన్నీ డీటెయిల్గా మనం నేర్చుకుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ క్వాలిఫైయర్ ఆప్షన్ ఉంది కదా. ఈ క్వాలిఫైయర్ ఆప్షన్తో ఏంటంటే మన ఏదైనా పర్టికులర్ స్కిన్ టోన్ కావచ్చు, పర్టికులర్ ఎలిమెంట్ని మనం దీనితోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ చేసుకొని దీనిపైన మనం వేరే ఎఫెక్ట్ ఏమైనా యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఈ క్వాలిఫైయర్ అనేది యూజ్ అవుతుంది. సో అగైన్ వీటి గురించి అన్ని మనం ఇండివిజువల్లీ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇది వచ్చేసి పవర్ విండోస్ ఏంటంటే మనం పర్టికులర్ ఏరియాని ఐసోలేట్ చేయడమో లేదంటే హైలైట్ చేయడమో వీటన్నిటికీ మనం ఈ పవర్ విండోస్ యూజ్ చేస్తాం. దీంట్లో ఇంకా మల్టిపుల్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో మనకి స్క్వేర్, సర్కిల్, పాలిగాన్ కావచ్చు, లేదంటే మన కర్వ్స్, నెక్స్ట్ గ్రేడియంట్స్ ఇవన్నీ కూడా దీంట్లో చేస్తాం. ఇక్కడ చూడవచ్చు. ఒక శాంపుల్గా ఒకటి చూపిస్తాను మీకు. పవర్ విండో మనం ఇక్కడ యాడ్ చేసాం. ఇక్కడ చూస్తే ఇది ఒక పవర్ విండో మనం యాడ్ చేసాం. అండ్ దీని యొక్క పర్పస్ ఏంటి అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనకి గ్లో అనేది ఎక్కువ ఉంది యాక్చువల్లీ, ఎందుకంటే ఇది మన సబ్జెక్ట్ని ఇక్కడ ఓవర్లాప్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఇంటెన్సిటీ అనేది తగ్గించాం. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేస్తే ఇక్కడ ఇది డల్ అయిపోయింది. సేమ్ ఇక్కడ
మనకి ఇక్కడ నుంచి సన్లైట్ వస్తుంది కదా, సో దీన్ని గ్లో చేయడానికి మనం ఇంకో ఎఫెక్ట్ ఇక్కడ వాడాం. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తే దీని యొక్క రిజల్ట్ ఈ విధంగా ఉంది. బట్ ఏంటంటే కొద్దిగా మార్నింగ్ సన్ రైజ్ టైంలో కాబట్టి దీని యొక్క గ్లో ఎఫెక్ట్ లాగా యాడ్ చేసాం. సో ఈ విధంగా మనం ఇండివిజువల్లీ మన యొక్క ఫ్రేమ్స్ని మనం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఆఫ్ చేసేస్తున్నా. సో దీన్నే మనం విండోస్ అంటాం అండ్ మాస్కింగ్ అని కూడా అంటాం. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇంకో ఆప్షన్ ఏంటంటే ట్రాకర్. ఇక్కడ చూడొచ్చు. మనం సపోజ్ ఈ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా, దీన్ని ట్రాక్ చేయాలంటే ఇక్కడ చూడవచ్చు, ఇదంతా ట్రాక్ చేసేస్తుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం ఎఫెక్ట్ ఇచ్చినా కూడా ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఏదైతే ట్రాక్ చేసామో దానికి అప్లై చేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా ట్రాకింగ్ అనేది యూజ్ అవుతుంది. సో దీంట్లో మనం ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసినా కూడా మన ఏదైతే సబ్జెక్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ ఎఫెక్ట్ కూడా మూవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం దీన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకు దీంట్లోనే మనకు మ్యాజిక్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. బట్ అదేంటంటే స్టూడియో వర్షన్లో ఉంటుంది, మనకి ఫ్రీ వర్షన్లో అది ఉండదు. బట్ అది కూడా ఒక ఎక్సలెంట్ ఆప్షన్ దీంట్లో. అండ్ ఆ మ్యాజిక్ మాస్క్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే మన యొక్క సబ్జెక్ట్ని అండ్ బ్యాక్గ్రౌండ్ని ఇండివిజువల్లీ అది సపరేట్ చేసేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది మన యొక్క బ్లర్ రేడియస్ని పెంచుకోవడము, ఇదంతా కూడా ఆప్షన్ ఉంటుంది. అండ్ దాని తర్వాత కీయింగ్ అనమాట. ఇక్కడ చూడవచ్చు. ఈ కీయింగ్ అనేది కొద్దిగా ట్రికీ కాన్సెప్ట్, ఇది ఫర్దర్గా మనం నేర్చుకుంటాం. సో కీయింగ్ అంటే బేసికల్లీ ఏంటంటే మనం ఏదైతే పర్టికులర్ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఎంత కలర్ యొక్క ఒపాసిటీ ఎంత పర్సెంట్ ఉంది అనేది మనం కీయింగ్తోని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క ఫ్రేమ్ సైజింగ్ అనేది కూడా దీంట్లో ఆప్షన్ ఉంటుంది. బట్ ఆబ్వియస్లీ మనం దీంట్లో చేయము. ఇక్కడ చూడవచ్చు, దీన్ని జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేయొచ్చు. బట్ మోస్ట్లీ మనం దీంట్లో సైజింగ్ అనేది చేయము కదా, బట్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఈ 3D ఆప్షన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ కీ ఫ్రేమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది దీంట్లో. ఎందుకంటే మనం కొన్నిసార్లు పర్టికులర్ ఏరియాని మనం కీ ఫ్రేమ్ చేసి దాని తర్వాత మనం కలర్స్ని మ్యానిపులేట్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు మనం ఈ కీ ఫ్రేమింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది కూడా చాలా పవర్ఫుల్ టూల్ దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కోప్స్. ఈ స్కోప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డావించి రిజాల్వ్ కలర్ పేజ్లో. సో వీటి గురించి కూడా మనం డెడికేటెడ్గా నేర్చుకుంటాం. దీంట్లో మనకి 5 టైప్స్ ఆఫ్ స్కోప్స్ ఉంటాయి. ఇక్కడ చూడవచ్చు, పరేడ్, వేవ్ ఫార్మ్, వెక్టర్ స్కోప్, హిస్టోగ్రామ్ అండ్ CIE ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు దీన్ని అన్డాక్ చేస్తే మనకి ఇది ఫుల్ ఫ్రేమ్లో ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు, మన యొక్క కలర్స్ని మనం దీంట్లోనే చూస్ చేస్తాం. మనం ఏం చేస్తాం యూజువల్లీ ఏంటంటే మనం మన యొక్క ప్రివ్యూని చూసి డిసైడ్ చేస్తాం కదా ఏ కలర్ ఎంత టింట్ ఇస్తున్నాం అనేది. బట్ ప్రొఫెషనల్ కలరిస్ట్ ఏం చేస్తారంటే ఈ స్కోప్స్ని యూజ్ చేసి కలర్ గ్రేడింగ్ అనేది చేస్తారనమాట. ఇక్కడ చూడవచ్చు, ఇదంతా మన స్కిన్ టోన్కి సంబంధించింది. ఇదంతా మన RGB కలర్స్, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా చూస్తాం. అండ్ ఇవి చాలా హెల్ప్ చేస్తాయి మనకి కలర్ అక్యురసీని చూస్ చేసుకోవడానికి. ఎందుకంటే మనకి ఒక స్క్రీన్లో ఒక విధంగా కలర్ కనబడుతుంది, ఇంకో పర్టికులర్ స్క్రీన్లో మానిటర్లో కావచ్చు, టీవీలో కావచ్చు ఒక రకంగా కనబడుతుంది. బట్ మనకి ఈ స్కోప్స్లో ఏంటంటే మనం ఈ కలర్ కనుక ఫిక్స్ చేస్తే మనకు ఆ యూనివర్సల్ కలర్ అనేది మనకి ఈ స్కోప్స్ని యూజ్ చేసి మాత్రమే డిసైడ్ చేయగలుగుతాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది కూడా దీంట్లో. సో ఈ విధంగా మనం ఇవన్నీ యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫో అంటే మన యొక్క క్లిప్కి సంబంధించిన మెటాడేటా అంతా ఉంటుంది. సో ఇది ఓవరాల్గా మన యొక్క డావించి రిజాల్వ్ కలర్ పేజ్ యొక్క ఇంటర్ఫేస్ క్లాస్. సో దీంట్లో కొన్ని అర్థం అవ్వచ్చు, కొన్ని అర్థం కాకపోవచ్చు, కొన్ని కాంప్లికేటెడ్ అనిపించవచ్చు. బట్ మనం ఈచ్ అండ్ ఇండివిజువల్ టూల్స్ని మనం దీంట్లో చాలా డీటెయిల్గా నేర్చుకుంటాం. ఈ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ ఫర్దర్ క్లాసెస్ స్కిప్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.